ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూలై 14వ తేదీ మంగళవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజు పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:55. ఈ రోజు తిథి అమావాస్య మధ్యాహ్నం 3:13 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు రాత్రి 12:09 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగం వ్యాఘాత ఉదయం 11:56 వరకు ఉంటుంది. కరణం చతుష్పాదు తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటుంది. తదుపరి నాగవము మధ్యాహ్నం 3:13 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 12:27 నుండి 2:10 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:14 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 11:26 నుండి 12:07 వరకు ఉంటుంది. వర్జము మధ్యాహ్నం 1:30 నుండి 2:55 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:55 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 10 గంటల నుండి 11:27 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు అమావాస్య శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా ఎటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట, జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకూడదు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. చివరిగా ఆయుర్వేదం చిట్కా, పడుకునేటప్పుడు వేడి పాలల్లో కొంచెం తేనె వేసుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇక రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.